అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుని ప్రజలు ఆ అవయవాన్నే తీయించేస్తారు. కాని అసలు ఈ అపెండిక్స్ అంటే ఏమిటి చూడండి. మన పెద్ద పేగు ప్రారంభ దశలో ఒక చిన్న ట్యూబ్ లాంటి అవయవం ఉంటుంది. దాని పేరే అపెండిక్స్. ఇది సుమారు 7 నుండి 10 సెంటీమీటర్ల పొడవు ఉండి కడుపులో కుడివైపున క్రింది భాగంలో ఉంటుంది. చాలా మంది ఇది నిరుపయోగమని అనుకుంటారు. కానీ పరిశోధనల ప్రకారం ఇది నిజానికి మంచి బ్యాక్టీరియాకు స్టోరేజ్ హౌస్. మన జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు అపెండిక్స్ తిరిగి మంచి బ్యాక్టీరియాను సరఫరా చేస్తుంది. కానీ అపెండిక్స్ లోపల ఏదైనా ఇరుక్కుపోయినప్పుడు సమస్య మొదలవుతుంది. ఉదాహరణకు జీర్ణం కాని ఆహారం, ఇన్ఫెక్షన్ లేదా మలం యొక్క చిన్న ముక్క. దీనివల్ల అపెండిక్స్ లోపల బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయి అది మెల్లగా వాపుకు గురవుతుంది. ఈ పరిస్థితినే అపెండిసైటిస్ అని పిలుస్తారు. ఈ అపెండిక్స్ పగిలిపోయే స్థితికి వచ్చినప్పుడు రోగికి కడుపులో కుడివైపున అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాగే వికారం, వాంతులు మరియు జ్వరం కూడా రావచ్చు. సమయానికి ఆపరేషన్ చేయకపోతే అపెండిక్స్ పగిలిపోవచ్చు. దానిలోని ఇన్ఫెక్షన్ సోకిన ద్రవం కడుపు అంతా వ్యాపించి పెరిటోనిటిస్ అనే ప్రాణాంతక పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే డాక్టర్లు అపెండెక్టమీ అనే సర్జరీ చేసి అపెండిక్స్ ను తొలగిస్తారు. ఎందుకంటే అపెండిక్స్ లేకపోయినా మనిషి సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం బ్రెయినిమేషన్ ను ఫాలో అవ్వండి.